వెల్కమ్ టు తెలుగు 360. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాము. గత 4-5 డేస్ నుండి ఏవైతే కొంత యుద్ధ వాతావరణంగా నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది భారతీయులు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్న నేపథ్యం, కొంతమంది ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. అన్ని విషయాలపైన మాట్లాడుకుందాం. మనతోని మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకి నా సెల్యూట్. జై హింద్, జై భారత్. జై హింద్ సార్. సార్ అమెరికా, ఇరాన్ చూస్తూ ఉన్నాము. ఎందుకు స్టార్ట్ అయిపోయింది ఈ వార్ అంటే ఏం చెప్తారు సార్? నేను భారత సైన్యంలో 38 ఏళ్లుగా పనిచేసి పదవీ విరమణ చేసి ఇక్కడ సెటిల్ అయ్యాను. ఈ 38 ఏళ్లలో ఇది జరగబోయే వార్ కోసం ప్లాన్స్ తయారు చేయడం, దాన్ని రిఫైన్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇటువంటివి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అట్లానే ఇజ్రాయెల్కి, అమెరికాకి విరుద్ధంగా ఉన్న ఇరాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొట్టాలి, ఎలా వాటిపైన దాడి చేయాలి అనే ప్లాన్స్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, ఇజ్రాయేలీ సైన్యాలు కూడా చేస్తూ ఉన్నాయి. అది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఎవరు మనకి శత్రువులో వాళ్ళకి తెలుసు. వాళ్ళు వీళ్ళ పక్షంగా లేరు కాబట్టి మనం కొట్టాలా, వాళ్ళని ఎప్పుడు కొట్టాలి అనేది వాళ్ళవి కంటిన్యూస్గా ప్లాన్స్ ఉంటాయి. ఇంతకుముందు మొన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని B-2 బాంబర్స్ అమెరికా నుంచి వచ్చి అన్ని వేల కిలోమీటర్లు వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇది ఎందుకు వచ్చింది, ఎప్పుడు అయిందని అంటే ఇరాన్ చెప్పేది డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. ఇజ్రాయెల్ అనేది నాశనం కావాలి అనేది. అటువంటప్పుడు వాళ్ళు కూడా తయారీలో ఉంటారు కదా. వాళ్ళు కూడా వాళ్ళని ఎవరైతే ఉండనివ్వరో, వాళ్ళని ఇది పీస్ఫుల్గా బతకనివ్వరో అటువంటి దేశాలు, అటువంటి సంస్థలు, అటువంటి ఉగ్రవాద సంస్థలు అన్నిటి మీద కన్నేసి ఉంచారు. వాళ్ళని నాశనం చేయాలని వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉంది. ఇజ్రాయెల్ ఏం చేసినా కూడా యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ పకడ్బందీగా దోస్తులు. అమెరికా ఎవరికి టెక్నాలజీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇజ్రాయెల్కి మటుకు ఇస్తుంది. ఇజ్రాయెల్ యూజ్ చేసే టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీ, వాళ్ళ సొంత టెక్నాలజీ ఉంది. అమెరికన్స్ దగ్గర ఉన్న శక్తి, ఇజ్రాయెల్కి ఉన్న శక్తి మిగతా కంట్రీస్కి అంతగా లేదు. చైనాకి బహుశా ఉండవచ్చు, రష్యా దగ్గర కూడా ఉండవచ్చు. అందుకనే నేటో ఆధిపత్యం అమెరికా చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం వీళ్ళని ఎందుకు కొట్టాము అనే ప్రశ్నకి వద్దాం. అమెరికా, ఇరాన్ ప్రతిసారి అమెరికా విరుద్ధమైన ఇది స్టేట్మెంట్స్ చేస్తుంది, చర్యలు చేపడుతుంది. అందువలన దాన్ని కొట్టాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. దాంట్లో ఏమిటేమిటి? ఇరాన్ యొక్క క్షిపణులు అంటే మిసైల్స్, ఇరాన్ యొక్క నౌకాదళం, ఇరాన్ ఎయిర్ డిఫెన్సెస్, ఇరాన్ ఒకవేళ తయారు చేయబోతే అణువస్త్రాలు, దానికి చేసే టెక్నాలజీ, ఆ ల్యాబొరేటరీస్, ఆ ఫెసిలిటీస్, వీటన్నిటినీ కొడితే అప్పుడు ఇరాన్ అమెరికాకి ఎదురు వెళ్ళే పరిస్థితిలో ఉండదు అని వాళ్ళ భావన. అవి చేయడానికి వాళ్ళు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని, ఆపరేషన్ రోరింగ్ లయన్ ఇజ్రాయెల్ వాళ్ళు కోడ్ నేమ్ పెట్టినవి. ఈ రెండూ కలిసి 28 ఫిబ్రవరి మీద వాళ్ళు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఇరాన్ యొక్క నేతృత్వం ఏది ఉందో
వాళ్ళ మిలిటరీ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, రిలీజియస్ లీడర్స్ ఎవరైతే అధినేతలుగా ఉన్నారో వాళ్ళందరూ ఒకే దెబ్బకి పోయారు. అయ్యేటప్పటికీ అల్లకల్లోలం అయిపోయింది. ఇది కొట్టాలి అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేయాలి కదా, వాళ్ళ ఎయిర్ బేసెస్ని నాశనం చేయాలి కదా. దీనికి అంతటికీ కావలసిన సరంజామా వాళ్ళు కొన్ని నెలలుగా యునైటెడ్ స్టేట్స్ షిప్ అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్ట్, దాన్ని సపోర్ట్ చేసే షిప్స్, మిసైల్స్, ఎయిర్ ఫోర్సు అవన్నీ తెచ్చిపెట్టారు. అదే కాకుండా ఇరాన్ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలలో యునైటెడ్ స్టేట్స్వి వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి, ఎయిర్ బేసెస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ సైనికులు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికన్నా ఎటువైపన్నా యుద్ధం చేయొచ్చు. అదే కాకుండా పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో జకోబాబాద్ కానీ, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కానీ వాళ్ళకి ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కంటిన్యూస్గా గత ఐదు రోజులుగా ఈ యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు జరిపాయి. ఇరాన్ చిన్న పొన్న దేశం కాదు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ సిస్టమ్స్, వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్, వాళ్ళ కేపబిలిటీ చాలా పెద్ద ఎత్తున ఉంది. వాళ్ళు ఊరుకునే రకం కాదు వెనిజులా లాగా. ఇది వెంటనే మేము దేనికైనా తయారీ, మేము మొత్తాన్ని నాశనం చేసేస్తాము అని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. కానీ అమెరికా దాకా, ఇజ్రాయెల్ దాకా వెళ్ళాలి అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ కావాలి కదా. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఏవైతే స్థావరాలు మిడిల్ ఈస్ట్లో ఉన్నాయో, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్, వీటిల్లో ఇరాక్, వీటిల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు మిసైల్స్తో దాడి చేశారు, డ్రోన్స్తో దాడి చేశారు. ఇజ్రాయెల్ మీద కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్తో దాడి చేశారు, టెల్ అవీవ్ మీద. ఇదే కాకుండా వీళ్ళు కొన్ని ఉగ్రవాద సంస్థలని ప్రోత్సహిస్తూ వచ్చారు. అవి హౌతీస్ కానివ్వండి, అది హిజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి. హిజ్బుల్లా ఇంట్లో లెబనాన్ నుంచి ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు రాకెట్స్తోని. వెంటనే ఇజ్రాయెల్ దానికి జవాబుగా వాళ్ళ మీద దాడి చేసింది. అక్కడ ఉన్న సివిలియన్స్ని సరిహద్దు నుంచి వెనక్కి వెళ్ళిపోమని, లేకపోతే మీకు డ్యామేజ్ అవుతుంది అని చెప్పారు. లెబనీస్ గవర్నమెంట్ కూడా వీళ్ళని, హెజ్బుల్లాని, మీరు ఇక్కడి మా భూభాగం నుంచి వార్ చేయకూడదు అని చెప్పారు. ఇంతకుముందే హమాస్ని ఇన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధంలో వాళ్ళు సగం దాన్ని నాశనం చేశారు. ఎప్పుడైతే హమాస్ 7th అక్టోబర్ నాడు ఇజ్రాయిలీని, ఫారినర్స్ని వాళ్ళు ఏదో ఫెస్టివల్ జరుపుకుంటున్నప్పుడు చంపారో అప్పటి నుంచి జరుగుతున్న యుద్ధం ఇది. అంటే సార్ ఇది బ్యాక్గ్రౌండ్ కారణాలు. అంటే ఇందులో ఏంటి అంటే ఇరు దేశాలు ఎవరు మిస్టేక్ చేశారంటే ఏం చెప్తారు? అంటే అటు ఇరాన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు అమెరికన్ సంబంధించి ఎక్కడ లోపం జరిగింది, ఏ లోపం వల్లనే ప్రధానంగా ఇంత పెద్ద సమస్య వచ్చిందంట సార్? లోపం ఏమీ లేదు. దాంట్లో రైట్ ఆపర్చునిటీ, ఎప్పుడు ఎవరిని కొట్టాలి, we will hit at the time of our choosing, targets of our choosing అనేది ఉంది. ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేయొద్దు, అణ్వాయుధాలని కంట్రోల్ చేయాలి, దానికి రీసెర్చ్ తక్కువ చేయాలి అని చెప్పి టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు జరుగుతుండగానే ఎప్పుడైతే వీళ్ళకి ఆ మొత్తం లీడర్షిప్ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఉందని చెప్పి వచ్చిందో, అది ఆపర్చ్యూన్ మూమెంట్. దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఒకే దెబ్బతోని మొత్తం హెరార్కీని, మొత్తం లీడర్షిప్ని కొట్టేయాలని. అంటే అది దొరికింది, వెంటనే లాంచ్ చేశారు. ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇలాంటి తలెత్తాయి అన్నట్టు కూడా అంటున్నారు కదా, వీటిని ఎట్లా చూడొచ్చు? ట్రంప్ నెల రోజులుగా దీంట్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో, అటు మెడిటరేనియన్లో వార్షిప్స్ పంపుతూ ఉన్నారు. అది పంపడం దేనికి?
యుద్ధానికే కదా. దాంతోపాటు హయ్యర్ అలర్ట్ పెంచారు. దాంట్లో ఆర్మ్స్, అమ్యునిషన్ అవన్నీ వాళ్ళ స్థావరాల్లో స్టాక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ యుద్ధానికి తయారీలే. యుద్ధం జరుగుతుందా లేదా, జరిగితే ఎప్పుడు జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఇరాన్, అది వీళ్ళు డిసైడ్ చేశారు. అంటే ఇరాన్ వల్ల యొక్క సెక్యూరిటీ అంటే లోపం అని చెప్పవచ్చు. అది ఇది ఇంత వైఫల్యానికి గురి కావడానికి ఇరాన్ ఎప్పుడైనా వీళ్ళు యుద్ధానికి వాళ్ళు రావచ్చు, దానికి తయారీగా ఉన్నాము, మా మీద యుద్ధం చేసే తలంపే వద్దు అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తూ వచ్చారు. దానికోసం ఒకవేళ వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉంటే అంత ధైర్యంగా మిగతా వాళ్ళు వాళ్ళ మీద వార్ చెయ్యరని వాళ్ళు దానికోసం డెవలప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆపడానికి ప్రయత్నాలు ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు అప్పుడప్పుడు వెనక్కి కంజ వేస్తారు, సరే మేము చెయ్యము అని. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. ఎందుకంటే అణ్వాయుధాలు అనేవి అవి డెటరెన్స్, మిగతా వాళ్ళని మన మీద దాడి చేయకుండా ఉండడానికి ఆపే శక్తి గలవై. ఒకవేళ మీరు మా మీద దాడి చేస్తే ఇవి వాడతాము అనే భయం కలిగించడానికి అది డిటరెన్స్ అంటారు. అంటే ఇరాన్ దగ్గర ఉన్నాయా సార్ నిజంగానే అణ్వాయుధాలు ఉన్నాయని వాళ్ళు ఎప్పటి నుండే చెప్తూనే ఉన్నారు, కానీ అమెరికా కూడా ఆరోపిస్తూ ఉంది, వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా వీళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా ఏమై ఉంటుంది సార్ ఈ అంశం? ఇది అణ్వాయుధాలు తయారు చేయడంకి, అణ్వాయుధాలకు కావలసిన ఇంధనం తయారీ చేయడానికి దాని డిఫరెన్స్ తక్కువ. ఒక 50%, 60% రిఫైన్మెంట్ ఉన్న యురేనియంని అది మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో పెట్టుకోవచ్చు, దాంతో ఎనర్జీ తయారు చేయొచ్చు. ఎప్పుడైతే ఈ యురేనియంని రిఫైన్ చేసి 80% కంటే ఎక్కువ చేయగలమో అది అణ్వాయుధాల్లో పెట్టడానికి పనికొస్తుంది. అటువంటి క్రిటికల్ స్టేజ్ ఉన్నప్పుడు ఇటు నుంచి అటు మన రియాక్టర్స్ ఎనర్జీ కోసం, పీస్ఫుల్ యూజెస్ కోసం తయారు చేసే అణుశక్తి విధ్వంసం కలిగించే అణుశక్తిలో, అణుబాంబులో మారడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఆ టెక్నాలజీ మీద రీసెర్చ్ ఎన్నో ఏళ్లుగా ఇరాన్ చేస్తూ వచ్చింది. దాంట్లో ఎవరెవరైతే సైంటిస్టులు ఉన్నారో ఆ సైంటిస్టులని ఇజ్రాయెల్, మొసాద్ అప్పుడప్పుడు వాళ్ళని చంపేస్తూ వచ్చింది. అంటే ఈ ఘటన పైన అంటే అగ్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు రష్యా కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇండియా కూడా కావచ్చు, ఎట్లా చూస్తూ ఉన్నాయి? ఏ ఏ దేశాల పాత్ర ఎంత ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇరాన్కి డైరెక్ట్గా సపోర్ట్గా పెద్ద ఇవి ఏ దేశాలు రాలేదు. అంటే ఫిజికల్గా సపోర్ట్ చేస్తామని, యుద్ధంలో మేము మీతో పాటు భాగం పంచుకుంటామని. కానీ డిప్లొమసీ వలన దాన్ని ఖండించడం అనేది చెయ్యడం, దీన్ని యుద్ధాన్ని ఆపాలి అనడం రష్యా, చైనా రెండూ చేశాయి. భారతదేశం ఇది ఎప్పుడూ కూడా యుద్ధం దేనికైనా ఆన్సర్ కాదు అని ఎప్పటి నుంచో మన ప్రధాని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యుద్ధం వలన దానికి పెద్దగా కండెమ్ చేయలేదు. కానీ ఇది క్రిటికల్ సిచ్యువేషన్, ఇది మంచిది కాదు అని చెప్పారు. మన ఇంట్రెస్ట్ ఏమిటి? ఎంతోమంది భారతీయులు ఈ మిడిల్ ఈస్ట్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు సేఫ్గా ఉండాలి ఒకటి. రెండోది, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే వచ్చే ఆయిల్ మనకి చాలా అత్యవసరం. ఒక 80% ఆయిల్ మనకి మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అది వచ్చేది కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేయడం కానీ, చోక్ చేయడం కానీ అది ఇరాన్ చేతుల్లో పని. అది ఎప్పుడు కావాలంటే దాని పక్కనే ఉన్నారు. ఎప్పుడు కావాలంటే వాళ్ళు దాన్ని క్లోజ్ చేస్తామనొచ్చు, ఆయిల్ ట్యాంకర్స్ని ధ్వంసం చేస్తామనొచ్చు, ఆయిల్ రిఫైనరీస్ని తగలబెడతామనొచ్చు. అందుకని కొన్ని దేశాల్లో ఆయిల్ రిఫైనరీ, ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని కూడా బంద్ చేశారు. షిప్స్ కూడా అక్కడి నుంచి రావడానికి వెనుకంజ వేస్తున్నాయి. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏదన్నా షిప్కి
ఏదన్నా ఇది కాలిపోతే అప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పెరిగాయి చాలా ఎత్తులో. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని. అంటే ఈ ఘటనలో మనం ముఖ్యంగా చూస్తే చాలామంది కూడా ఇండియా వాళ్ళు కూడా కొంతమంది స్టక్ అయిపోయింది అన్నది కూడా వాస్తవంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ ధోరణిలో ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళందరినీ సేఫ్గా ఇండియాకి తీసుకురావాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందంటారు? ఇంతకు ముందు భారతీయులు ఏ యుద్ధ రంగంలో ఉన్న యుక్రెయిన్ కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, ఇరాక్లో కానివ్వండి ఉన్నప్పుడు మన భారత ప్రభుత్వం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించి ఆ దేశాలతోని మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్తోని ఇద్దరితోని మాట్లాడి ఒక సేఫ్ విండో తీసుకొని మన దేశాల పౌరుల్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చాయి. అటువంటి స్థైర్యం ఉన్నది భారతదేశం. ఇప్పుడు కూడా మొన్నటి రాత్రి సిసిఎస్ మీటింగ్ జరిగింది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. దాంట్లో ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళందరూ ప్లస్ మిగతా ఇది హయ్యర్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ ఉండి వాటిని పరీక్షించారు. ఏమిటి స్టేట్, భారతీయులు సేఫా, వాళ్ళని ఒకవేళ తీసుకురావాలంటే ఎప్పుడు ఎట్లా తీసుకురావాలి అనేది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ ఎంబసీస్ ద్వారా, కాన్సులేట్ ద్వారా ఆల్రెడీ అడ్వైజరీస్ ఇచ్చేశారు. ఏమిటి, ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు సేఫ్ హౌసెస్లో, ఏది షెల్టర్స్ దగ్గర ఉండాలి అని. మిగతా అరబ్ నేషన్స్లో షెల్టర్స్ ఉన్నాయో లేదో తెలియదు, కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోనే ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు, సేఫ్గా ఉండండి అని చెప్పారు. అవసరం అయినప్పుడు వాళ్ళని వెనక్కి తెచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఘటనలో ముఖ్యంగా ఎవరైతే చిక్కుకుపోయేవారు ఉన్నారో అందులో దురదృష్టవశాత్తు ఏంటంటే ఇరాన్లో కూడా ఒక భారతీయుడు కూడా మరణించినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా చర్యలు అనేది తొందరగా తీసుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ఎట్లా చేస్తే బాగుంటుందంటారు? ఇది ఈ పరిస్థితిని భారతీయ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రధానమంత్రి చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వాళ్ళని తీసుకురావాలి అనేది. ఒకవేళ ఈ యుద్ధం త్వరగా ఆగిపోయి సామాన్య స్థితికి చేరుకుంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవచ్చు, అక్కడే ఉండవచ్చు. ఒకవేళ ప్రొలాంగ్ అయ్యి మన ఇండియన్స్కి రిస్క్ అయ్యే పరిస్థితి ఉంటే, ఇద్దరూ మనకి స్నేహితులే, దౌత్య సంబంధంగా మనం ఇద్దరితోనూ కలిసి మాట్లాడతాం కాబట్టి దాని నుంచి, ఇరాన్ నుంచి కూడా మన భారతీయుల్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఎట్లా అనేది భారత ప్రధాని క్యాబినెట్ అది నిర్ణయిస్తారు. ఇంకొక విషయం సార్, అంటే ఇప్పుడు అక్కడ చూస్తున్నట్లయితే టెక్నాలజీ పెరిగిపోయింది. వాళ్ళు యుద్ధం స్టైల్ కూడా అంటే ఊహించని తీరుగానే చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఊహించిన విధంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. అటాక్ చేసే విధానాలు కూడా ఒకరు డిఫెండ్ చేసుకునే విధానాలు కూడా మొత్తం మారిపోయింది. ఈ అంశాల్లో ఇండియా ఇంకా ఎటువంటి ఇట్లలో బలంగా ఇంకా ముందుగా పటిష్టంగా తయారు కావాలంటే ఇంకే అంశాల మీద ఫోకస్ చేయాలంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ దగ్గర ఉన్న యునైటెడ్ స్టేట్స్ టెక్నాలజీ కానివ్వండి, చైనా ద్వారా ఇచ్చిన టెక్నాలజీ కానివ్వండి, టర్కీ ద్వారా ఇచ్చిన డ్రోన్స్ కానివ్వండి, వీటన్నిటివి అన్ని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండనివ్వండి, అన్నీ ఉన్నా కూడా 4 రోజుల్లో పెద్ద దెబ్బ కొట్టి యుద్ధాన్ని ఆపేశాం. అంత శక్తివంతమైనది భారతదేశం. ఈ భారతదేశానికి ఇటువంటి శక్తి హోమీ భాబా, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం అప్పటి నుంచి వస్తోంది. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ దాని మీద మనం డబ్బులు పెట్టాలి. మనం డెవలపింగ్ నేషన్, మనం అంత డబ్బులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా పెట్టలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడిప్పుడే పెట్టడం, ఆత్మనిర్భర్ భారత్ చేయడం, ఇది మన మన ఆయుధాలు భారత్లోని నిర్మించడం, ప్రైవేట్ సెక్టర్ని కూడా కలుపుకోవడం,
ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఒక శక్తివంతంగా దేశంగా తయారైంది. ఇది మన ఆకాష్ మిసైల్ సిస్టమ్స్. మొన్న రిపబ్లిక్ డే పరేడ్లో మీరు చూశారు ఎటువంటి శస్త్రాలు మన దగ్గర ఉన్నాయో, శస్త్రశక్తి ఎలా ఉందో అనేది మీరు చూశారు. కానీ ఇది అమెరికాకి, ఇజ్రాయెల్కి, చైనాకి ఇది ఈక్వల్గా అది కష్టం చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద స్పెండ్ చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఆ యుద్ధ సామాగ్రి వాళ్ళకి సప్లై చేస్తూ వచ్చారు, అమ్ముతూ వచ్చారు. వాళ్ళు టెక్నాలజీ ఎప్పుడూ ఇవ్వలేదు. మీరు మా శస్త్రాన్ని కొట్టాలి, మా దగ్గర మీరు ఇది ఎయిర్క్రాఫ్ట్ కొన్నారు అంటే దానికి కావలసిన ఇది మిసైల్ మా దగ్గర నుంచే కొనాలి, దాని సోర్స్ కోడ్ ఇవ్వము, మమ్మల్ని అడగకుండా మీరు కొట్టలేరు. ఇన్ని ఆంక్షలు పెడితే యుద్ధం భారతదేశం యుద్ధానికి ఎలా వెళ్తుంది, ఆత్మనిర్భర్ ఎలా అవుతుంది? అందుకని ఇక్కడే సోర్స్ కోడ్ ఇస్తారా? మా మేమైతే ఏవైతే మిసైల్స్ చేశామో, బ్రహ్మోస్ చేశాము, అస్త్రా మిసైల్ చేశాము, ఇది ఆ రఫేల్ మీద కానివ్వండి, వేరే సుఖాయ్ MK-30 MKA మీద కానివ్వండి, ఇది దాన్ని ఇంటిగ్రేట్ చేసి వాడగలిగితే అప్పుడు అది మనకి ఉపయోగం, లేకపోతే దానివల్ల మనకి ఉపయోగం లేదు. అందుకనే మనం వెంటనే కొనడం. ఇది ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ నుంచి మనం కొనలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు అది ఇవ్వరు కాబట్టి. ఇప్పుడు వస్తున్న వార్తలు రఫేల్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఇస్తాము సోర్స్ కోడ్, మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పారు కాబట్టి బహుశా మనం కొంటామేమో. అది కాకుండా ఇప్పుడు మొన్న భారత ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు. 17 ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మీద, అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారు. దీంట్లో స్పేస్, సైబర్, ఇంటెలిజెన్స్ షేరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇన్వెస్ట్మెంట్స్, కోప్రొడక్షన్, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. దీనివల్ల మనం ఆత్మనిర్భర్ భారత్ దేంట్లో మన శక్తిలో మన ఆర్మ్ ఫోర్సెస్కి సప్లై చేయాల్సిన వెపన్ సిస్టమ్స్ని మనం తయారు చేయగలం. ఇది ఎయిర్ ఫోర్స్, మన ఎయిర్క్రాఫ్ట్ కూడా ఒకనాటికి రియలైజ్ మన ఎయిర్క్రాఫ్ట్ తయారు అయ్యి వాడే స్థితిలో ఉంటాం. అంటే మనకు ఒక వార్ వచ్చినప్పుడు ఏవి మన మిత్ర దేశాలు, ఏవి మన శత్రు దేశాలు అనేది ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చాలా వరకు వింటూ ఉంటాం. ఇప్పుడు రష్యాకి కావచ్చు, అటు అమెరికాకి కావచ్చు, ఇప్పుడు ఇరాన్కి కావచ్చు, ఏవి మిత్రపక్షంగా ఉన్నాయి, ఏవి శత్రుపక్షంగా ఉన్నాయంటే ఏమన్నా చెప్పగలమా? భారతదేశానికి మిత్రపక్షంగా చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా ఉన్నది రష్యా, ఇజ్రాయెల్. మిగతావన్నీ ఊరికే మాట్లాడారు కానీ వాళ్ళు ఏమీ ఫిజికల్గా మనకి ఏమీ హెల్ప్ చేయలేదు. దానివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే మన కాళ్ళ మీద మనం ఆధారపడాలి, వేరే వాళ్ళు వచ్చి మన వార్ని ఫైట్ చేయరు. అంతరంగిక సురక్ష కానివ్వండి, బాహ్య సురక్ష కానివ్వండి, దీనికి మనమే బాధ్యులము. భారతీయులు భారతదేశాన్ని వాళ్లే రక్షించుకోవాలి అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనివలన మనము మన అకాడమిక్స్, వీళ్ళు శాస్త్రవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్స్, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మన భారతదేశంలోనే తయారు చేసి భారతదేశానికి ఉపయోగపడేటట్లు మిలిటరీ ఎక్విప్మెంట్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ని తయారు చేసి మనకి అందించాలి. అవి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రొడక్షన్ ఇక్కడ ఉండాలి, దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉండాలి. అది మనకి ఉపయోగకరం. సార్, ఇప్పుడు ఇరాన్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది? అంటే ఇలానే కొనసాగితే ఇరాన్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇరాన్ దగ్గర ఇంకా ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకి అంతగా క్లారిటీ పబ్లిక్ డొమైన్లో లేదు. ఎప్పుడైతే వాళ్ళు వీక్గా అయిపోతారో, ఇంకా మనం యుద్ధం చేయలేము అని అనుకుంటారో, అప్పుడు ఆల్రెడీ మాటలకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అల్టిమేట్లీ మాటలకి వెళ్ళాల్సిందే.
వాళ్ళు వచ్చి అమెరికా వచ్చి దీన్ని ఆక్రమించుకుంటారు, అటువంటి స్థితి రాదు. ఇది ప్రపంచ యుద్ధంగా కూడా మారదు. అంటే ఇక్కడ ట్రంప్ గారు కూడా చెప్తా ఉన్నారు కదా, మీరు ప్రజల చేతిలోకి మీ గవర్నమెంట్ తీసేసుకోండి, ప్రజలు తీసేసుకోండి అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అక్కడ ఇరాన్లో? ప్రజలు ఎంతోమంది అలీ ఖామెనీని సుప్రీం లీడర్గా చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఎన్నో లక్షల మంది తెహరాన్ వీధుల్లో వచ్చి శోకం ఇది చేశారు. కాబట్టి ఆయనకి ఉన్న పాపులారిటీ ఇరాన్లోనే కాకుండా మొత్తం ప్రపంచంలో షియాస్కి చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారు, ఎవరిని ఇది హెడ్ ఆఫ్ ది స్టేట్గా చేసి దాన్ని కంట్రోల్ ఇస్తారు అనేది జరుగుతోంది. ఇంతవరకు వాళ్ళు ఒక కౌన్సిల్ ఆఫ్ స్పిరిచువల్ హెడ్స్ని పెట్టి వాళ్ళతోని ఎలక్షన్ కాకుండా సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రిలీజియస్ లీడర్ని చేయాలి. ఇంకొక అంశం సార్, అంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, ఇక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది. మన ఇండియాలో ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ వస్తువు పైన ఇంత ధరలు అంటే కొంతమంది ఊహాగానాలు చెప్తా ఉన్నారు. నిజంగానే ఏ వస్తువుల పైన భారం పడబోతూ ఉంది ఈ యుద్ధ వాతావరణం అంటే ఏం చెప్తారు? మన దగ్గర ఆల్రెడీ చమురు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అక్కడక్కడ ఆల్రెడీ కొని పెట్టుకున్నాం. మన ఇది రిఫైనరీస్లో కూడా కొన్ని వారాల దాకా ఇది సరిపడే చమురు ఉంది. కానీ ఇది ఎక్కువ అయ్యి మనకి కావలసిన ప్రతిరోజు మనం ఎన్నో షిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ధరలు పెరుగుతాయి. దానివలన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది. ఏవైతే రిఫైనరీస్ పెయింట్స్ ఇటువంటివి దాని ధరలు కాస్ట్ పెరుగుతాయి. మనం ఎక్స్పోర్ట్ చేస్తే దాని ధరలు పెరుగుతాయి. అప్పుడు మనకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఇది మన ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏమిటి మంచిది అంటే యుద్ధం త్వరగా ఆగిపోవడం, మన చమురు మనకి వస్తూ ఉండడం. అంతవరకు ఈ ఆయిల్ మీదే ఆధారపడి ఉండాలా, ఎన్నాళ్ళు ఆధారపడి ఉంటాము అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇది చాలా రిస్క్తో కూడిన పని. అందుకనే ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కావాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు వెరీ స్మాల్ స్కేల్ రియాక్టర్స్ని, ఆ టెక్నాలజీని, ఇది హెవీ వాటర్ రియాక్టర్స్ని ఇది తయారు చేయడంలో దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఆ టెక్నాలజీ కూడా మనం విదేశీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సీ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, వీటన్నిటికీ ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇవన్నీ ఒక రోజులో, ఒక 10 ఏళ్లలో అయ్యేవి కావు. మిగతా అగ్రరాజ్యాలు ఎన్నో దశాబ్దాలుగా వీటి మీద ఇన్వెస్ట్ చేశాయి, వాడుతున్నాయి. కాబట్టి వాళ్ళు దానికి సమృద్ధంగా ఉన్నారు. మనకి టైం పడుతుంది, కానీ ధరలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అవి వేటి మీద పెరుగుతుందా, దాన్ని మన మీద పడకుండా భారతదేశ ప్రభుత్వం అరికడుతుందా అనేది వేచి చూడాలి. వాళ్ళు ట్యాక్సులు తగ్గిస్తారా, లేక ఏమన్నా మనకి రియాయితీలు ఇస్తారా, అవి చూడాలి. అంటే ఈ యుద్ధం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? అది ప్రభుత్వం కావచ్చు, మనం ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనల్ని రక్షించుకునే తాహత్ మనలో ఉండాలి. మన దేశానికి సంరక్షణకి మనమే బాధ్యులము. కాబట్టి ప్రతి భారతీయుడు, ఏ దేశం, ఏ ప్రాంతమైనా, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ మతమైనా, భారతదేశాన్ని అభివృద్ధి పెట్టడానికి, వికసిత్ భారత్ 2047 చేయడానికి దోహదపడితేనే మనం ధైర్యంగా నిలుచుకోగలం. లేకపోతే వేరే వాళ్ళందరూ మనల్ని బెదిరిస్తూ ఉంటారు, అది చేస్తాం, ఇది చేస్తాం, చైనా మీద ఇది చేయొచ్చు, వాళ్ళు ఇది చేయొచ్చు, ఇదేంటి ఉగ్ర సంస్థలు
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మనని భయపెడుతూ ఉండడం, ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. అందరము రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, భారతీయుడిగా మై ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నేషన్ ఫస్ట్. దానికోసం ఈ భారత జెండా కోసం మనందరం అర్పిస్తే మన దేశాన్ని మనం కాపాడుకోగలము. ఇంకొక అంశం సార్, అంటే కొంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు ఇండియా మీద కూడా, అక్కడ జరుగుతున్నప్పుడు కూడా మతపరమైన అంశాలను తెరపైకి తీసుకొని వచ్చేసి, అంటే కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇండియా అందరికీ ఏం చెప్తారు? అంటే ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడికి ఇలాంటి అంశాలపైన ఏం చెప్తారు? రీసెంట్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్ అయింది. దాంట్లో మన భారత ప్రధాని, భారత హోంశాఖ మంత్రి వాళ్ళని అడ్రస్ చేశారు, డిస్కస్ చేశారు, వాళ్ళ రోడ్ మ్యాప్ తయారు చేశారు, ఎలా ముందుకు సాగాలి అనేది, అందరిలో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనేది. దాని తర్వాత ఇది యాంటీ టెర్రరిజం పైన ఒక డాక్ట్రిన్ ప్రహార్ అని రీసెంట్గా విడుదలైంది. దాంట్లో వచ్చింది ఏమిటంటే, ఏ సంస్థ అయినా ఎవరు ఏ పని చేస్తున్నా కూడా, అది సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఇది ఐటీబీపీ, లోకల్ పోలీస్, స్టేట్ పోలీస్, ఐబీ, వీళ్ళు ఎవరున్నా కూడా షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, క్విక్ రియాక్షన్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ చేశారు. ఇది ఇంతకుముందు ఉండేది కాదు. ఇది ప్రహార్లో ఇదంతా ఏమిటి, ఇది చేయడం అనేది. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ మనకి చాలా ముఖ్యం. మనల్ని మనం రక్షించుకోవాలంటే మనకి ఎవరు మన అగెన్స్ట్గా ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ మెదడులో ఏముందో, ఆ రాడికలైజేషన్ ఏముందో మనకి ముందు తెలియాలి. దాన్ని ఆపే చర్యలు తీసుకోవాలి. దానికి మనందరం భారతీయులం ఒకటై దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్, జై భారత్.